హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భార్గవి టేస్ట్ కుకింగ్. ఇవాల్టి వీడియోలో మీకు నేను చేపల గ్రేవీ కర్రీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ టైం చేపల కర్రీ చేసే వాళ్ళు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి. చాలా టేస్టీగా, సింపుల్గా అండ్ ముక్కలు విరగకుండా చాలా ఈజీగా తయారు చేస్తారు. ఈ చేపల గ్రేవీ కర్రీ అనేది ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు మీకు నేను చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్లో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకోవాలి. ఇలా వాటర్ పోసి చింతపండు మొత్తం మునిగేటట్టు వేసి నానబెట్టుకోండి. చేపల కర్రీకి కావాల్సిన పదార్థాలను చూద్దాం. ముందుగా కొద్దిగా కొత్తిమీర ఆకు, రుచికి తగినంత ఉప్పు, గరం మసాలా పౌడర్, 5-6 పచ్చిమిర్చి ముక్కలు, మెంతులు, ఫ్రెష్ది అల్లం పేస్టు, అలాగే మిరియాలు, యాలకులు, లవంగాలు, అలాగే పుదీనా కొద్దిగా ఫ్లేవర్ కోసం అండి. తర్వాత కొద్దిగా పసుపు, పచ్చి ధనియాలు, ఇవి పచ్చి వేస్తేనే బాగుంటుంది. తర్వాత 5-6 రెమ్మల కరివేపాకు, జీలకర్ర, 1 మీడియం సైజు టమాటా, 2 పెద్దవి ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. అలాగే ముందుగా నానబెట్టిన చింతపండు, అలాగే కర్రీకి సరిపోయేంత ఆయిల్ని తీసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ని చూద్దాం. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ మెంతులు, 3 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని దోరగా వేయించుకోండి. ఇవి వేయించుకొని మిక్సీని జరిపి పట్టుకొని మెత్తగా పౌడర్లా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని లేకుంటే వెడల్పాటి గిన్నె పెట్టుకొని దానిలో 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని కలుపుకోవాలి. తర్వాత దీనిలోకి పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. ఈ పచ్చిమిర్చి వేసాక కూడా మరొకసారి కలుపుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రెష్ది అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలి. తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కూడా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి 3 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను. ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది. మీరు మామూలు కారం అయితే 4 టేబుల్ వేసుకోండి, సరిపోతుంది. ఎందుకంటే చేపల కర్రీలో కారం మసాలా ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి, నీసు వాసన ఉంటుందన్నమాట. తర్వాత సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలను వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. తర్వాత దీనిలోకి మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలపండి. ఈ ప్రాసెస్ అంతా మీడియంలోనే చేయాలి. తర్వాత దీనిలోకి కరివేపాకు, పుదీనా, అలాగే కొత్తిమీర వేసుకోవాలి. మీరు కొత్తిమీర చివర వేస్తుంటారు కదా, అలా కాకుండా ఇలా మధ్యలోనే వేసుకుంటే దాని ఫ్లేవర్ అనేది తెలుస్తుందన్నమాట. ఇప్పుడు దీనిలోకి ధనియాల పౌడర్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఇప్పుడు దీనిలోకి మనం నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్న చేప ముక్కలని కొన్ని దీంట్లో వేసుకోవాలి. మనము ఎప్పుడైనా సరే చేపల కర్రీని చేసేటప్పుడు పెద్ద వెడల్పాటి గిన్నె తీసుకుంటేనే చేపలు అనేటివి ఫ్రీగా ఉడుకుతాయి. చేపలన్నీ వేసుకున్న తర్వాత ఈ చేపలన్నీ కలిపేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు మామూలు కర్రీలో కలపకండి, చేపలు విరిగిపోయి నుజ్జు అవుతాయి. సో ఇలా కలపండి. ఇలా చేపలని జస్ట్ ఇలా కదిలిస్తే సరిపోతుంది. ఇలా చేపలన్నీ కలుపుకున్న తర్వాత వీటిపైన మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. తర్వాత మూత తీసి చూస్తే మనకి చేపలు అనేటివి లైట్గా ఉడికింటాయి. దీనిలోకి నేను చింతపండు గిన్నెలో ఉన్న వాటర్నే పోసుకుంటున్నాను. మీరు 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేకాని ఎక్కువ వాటర్ని యాడ్ చేయకండి, కర్రీ అనేది చెడిపోతుంది, అంత టేస్టీగా రాదు. ఈ టిప్ జాగ్రత్త. తర్వాత ఒకసారి మెల్లగా జాగ్రత్తగా ఇలా కలుపుకోండి. జస్ట్ ముక్కలు ఇలా జరిపితే సరిపోతుంది. వీటిపైన మళ్ళీ క్యాప్ పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. తర్వాత దీనిలో నేను గరం మసాలా పౌడర్ని 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటున్నాను. అలాగే యాలకుల పౌడర్ వేసుకుంటున్నాను. ఎక్స్ట్రా కొబ్బరి పౌడర్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే, మీరు వేసుకోకుండా ఏం పర్వాలేదు. గ్రేవీ కోసం నేను ఇక్కడ కొబ్బరి పౌడర్ని వాడుతున్నాను. యాలకుల పౌడర్ వేసుకోవాలండి, అప్పుడే మనకు నీసు వాసన అనేది ఉండదు. ఇలా ఒకసారి ఫైనల్గా కలిపేసుకొని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేయండి.
ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిలోకి ఫైనల్గా కొత్తిమీరను యాడ్ చేసుకుంటున్నాను. దీనిపైన మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారినాక మనము మూత తీసి చూస్తే మొత్తం కూడా ఆయిల్ పైకి తేలి ఉంటుంది. ఇలా తేలితేనే మనకు పర్ఫెక్ట్గా చేపల కర్రీ అనేది రెడీ అయిపోయి ఉంటుంది. చేప ముక్క విరగకుండా చాలా ఈజీగా టేస్టీగా చేపల గ్రేవీ కర్రీ ఇప్పుడు మనకు రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఎలా ఉందో నా కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.